బిజీ అండ్ జెన్ ఆల్ఫా ఓటీటీ అంటే చేతిలో రిమోట్ బటన్ ప్రెస్ చేస్తే ఇంట్లో రిలీజ్ అయిపోయే సినిమాలు థియేటర్ రిలీజ్ అవన్నీ కూడా టీవీలో వచ్చేసి ఈ జనరేషన్ లో 2 hours మనం థియేటర్ కి వచ్చి ఈ సకుటుంబం మూవీ చూడాలనుకునే వాళ్ళకి ఇందులో ఏ అంశం బాగా నచ్చుతుంది అంటారు? ఇప్పుడు ఆనరు సినిమాని 100 రోజులు ఎందుకు చూశారు? ఆనాపెండెంట్ సినిమా 100 రోజులు ఎందుకు చూశారు? లేడీస్ థియేటర్ సినిమాను 175 రోజులు ఎందుకు చూశారు? ఎందుకు చూశారు అంటే మనకు తెలిసినది, మనకు తెలిసిన కథే, మన ఇళ్లలో ఉండే కథే, బట్ కొత్తగా చెప్తే ఎలా ఉంటుంది? అది వీళ్ళు ఏం చేశారు, అందులో వీళ్ళు చేసిన అలవాటు అని కానీ ఆలోచిస్తే గ్యారంటీగా సకుటుంబం సినిమా చూస్తే మీరు తప్పకుండా మీరు మీ పక్కింటి గ్యారంటీ పంపిస్తారు. అదృష్టం ఏమైందంటే ఇలాంటి కథలకి ఒక క్యారెక్టరైజేషన్ కొత్త రకం ఉంటే ఈ శ్రీరామ్ ఈ కుర్రాడు హీరోగా యాక్ట్ చేసిన కుర్రాడు బేసిక్గా ఆ కుర్రాడు క్లాసికల్ డాన్సర్ లేదు డాన్సర్. సో డాన్సర్స్ కి ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి కొత్తగా ఏం చెప్పాలి, ఆల్రెడీ వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి ఇది టిపికల్ గా ఒక అనాథ మీద అనాథ కుర్రాడు అంటే కొత్తగా అయితే బాగుంది, ఇమేజ్ లేకుండా ఉంటాయి. ఇమేజ్ ఉంటే అనాథ అంటే మళ్ళీ ఏదో ఆర్టిఫిషియల్గా ఉంటుంది. లక్కీగా అది కుదిరింది. ఈ కుర్రాడు యాక్టర్ చాలా యాంగ్జైటీ ఉంది. అది మేము వర్క్ చేసేటప్పుడు చూసాం. తనే నన్ను మరి అంటే చెప్పచ్చో లేదో నాకు తెలియదు, నన్నే గురుగారు ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఇది ఇలా చేయొచ్చు వేరే నన్ను అడుగుతానండి. నాకే ఇంకా నేర్చుకుంటున్నాను అంటే ఏదైనా డౌట్ వస్తే నేను వర్క్ చేశాను కదా. సో ఇది ఇంకొంచెం ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇది ఇంకొంచెం సస్టైన్ చేస్తే ఎక్స్ప్రెషన్ చేయటం వేరు, ఎక్స్ప్రెషన్ సస్టైన్ చేయటం వేరు. ప్రొఫెషనల్గా ఉన్న చాలా ఇంట్రెస్టింగ్గా చేశాను. అది కూడా మంచి